మిత్రమా, నిజమైన శత్రువులు ఎప్పుడూ మీ పక్కనే ఉంటారు. మీ వాళ్ళలా చలామణి అవుతూ ఉంటారు. వాళ్లను కనుక్కొని ఇప్పుడే దూరం పెట్టకపోతే మీకు కావలసినవన్నీ మీకు దూరం చేస్తారు. మీ మనశ్శాంతితో సహా. నువ్వు ఎంత మంచితనంతో బతుకుతున్నా కూడా నువ్వు చేసే ఒక చిన్న పొరపాటు కోసం ఈ లోకం ఎదురు చూస్తూనే ఉంటుంది. దానిని భూతద్దంలో చూపడం కోసం ప్రయత్నిస్తూనే ఉంటుంది. అదే ఈ లోకం నైజం. సింహంలా పరిగెత్తాలని అందరికీ ఉంటుంది. కానీ సింహం నుంచి తప్పించుకునే జింక చాకచక్యం నేర్చుకోవడం కొందరికే సాధ్యమవుతుంది. నువ్వు పులివి అయినా సరే ఈ లోకం నిన్ను పిల్లిలాగే చూస్తుంది. అది పట్టించుకుంటే నువ్వు ఏమీ చేయలేవు. నువ్వు పిల్లి అయినప్పటికీ నిన్ను నువ్వు పులిలా చూసుకుంటే నిన్ను ఎవ్వరూ ఆపలేరు. ఒక విత్తనం మట్టితో పోరాడితేనే మొక్కగా ఎదగగలదు. ఎదురు దెబ్బలు తట్టుకొని నిలబడితేనే ఏ మనిషి జీవితంలో అయినా పరిపూర్ణుడుగా ఎదుగుతాడు. వికసించే పువ్వు నేర్పుతుంది తనలా అందంగా జీవించమని. రాలిపోతున్న ఆకు నేర్పుతుంది జీవితం శాశ్వతం కాదు అని. ప్రవహించే నీరు చెబుతుంది తనలా అవరోధాలను దాటి ముందుకు వెళ్ళమని. మెరిసే మెరుపు చెబుతుంది ఏ క్షణమైనా గొప్పగా ఉండమని. కాబట్టి మీరు మానసికంగా కృంగిపోవడం మొదలు పెడితే ప్రతి ఒక్కటి మీ మీద ఆధిపత్యం చూపిస్తాయి. విజయాలకు మూలం మీ మనస్సు. కాబట్టి మీ మనస్సును శాంతంగా నిబ్బరంగా ఉంచుకుంటే ఏ చింత మిమ్మల్ని ఏమీ చేయలేదు. మీకుగా ఉన్న ఓడిపోతాను అనే భయం మిమ్మల్ని సగం చంపేస్తుంది. కానీ గెలుస్తాను అనే నమ్మకం లక్ష్యం ఎంత పెద్దదైనా చివరి వరకు పోరాడేలా చేస్తుంది. మీకు ఆశ ఉన్నప్పుడు భయం ఉండకూడదు. మీకు భయం ఉన్నప్పుడు దేని మీద ఆశ పడకూడదు. ఏదైనా కావాలి అనుకున్నప్పుడు దానికోసం చివరి వరకు పోరాడు. కానీ ఒక్కసారి వద్దు అనుకున్నప్పుడు అసలు దాని గురించి ఆలోచించకు. అప్పుడే నువ్వు జీవితంలో ప్రశాంతంగా ఉంటావు. జీవితంలో ఎదురైన ప్రతి కష్టాన్ని ఒక ఆటగా స్వీకరించి పరిష్కరించుకోవాలి. గెలిస్తే ఆనందం సొంతమవుతుంది. ఓడిపోతే అనుభవం వస్తుంది. మనకి బాధ వస్తే మన మనసులో ఉన్న వాళ్ళకి చెప్పుకోవచ్చు. మనసులో ఉన్నవాళ్లే బాధ పెడితే ఆ బాధ ఎవరికి చెప్పుకోవాలి? ఏడిస్తే చనిపోయిన వాళ్లే కాదు, కనీసం బ్రతికి ఉన్నవాళ్ళు కూడా నిన్ను ఓదార్చడానికి రారు. కేవలం నువ్వు గెలిస్తే తప్ప. ఎప్పటి వరకు మీరు పనికొస్తారో అప్పటి వరకే తలుచుకుంటుంది ఈ సమాజం. ఆ తర్వాత వెలిగించిన అగ్గిపుల్లని విసిరివేసినట్టే. ఎందుకంటే నీ పక్కన ఎవరూ లేనప్పుడు అనిపించే ఒంటరితనం కంటే అందరి మధ్యలో ఉన్న ఒంటరిగా అనిపించే ఒంటరితనం ఎక్కువగా బాధిస్తుంది. ప్రతి మనిషికి బాధ ఉంటుంది. కానీ అది చూపించే విధానం వేరుగా ఉంటుంది. కొందరు దానిని కళ్ళలో దాచిపెడితే కొందరు నవ్వులో దాచిపెడతారు. ఇతరుల కన్నీళ్లతో దాహం తీర్చుకోవాలని ఎప్పుడూ అనుకోవద్దు. కర్మ ఫలితం తిరిగి వచ్చి అది నిన్ను దహించక మానదు. మీ సంతోషాన్ని వేరే వాళ్ళ దగ్గర వెతికితే జీవితాంతం వెతుకుతూనే ఉంటావు. నీ సంతోషాన్ని నీలోనే వెతుక్కో. ప్రతిక్షణం సంతోషంగా ఉంటావు. బ్రతుకంటే భయం లేకపోయినా పర్వాలేదు, కానీ బాధ్యత మాత్రం ఉండాలి. బాధ్యత లేకపోతే నీకు నీ కుటుంబానికే కాదు, ఈ దేశానికే నువ్వు చాలా ప్రమాదకరం. ఎవరైతే జీవితంలో క్రమశిక్షణ లేకుండా బ్రతుకుతారో వారు చనిపోయినప్పుడు కూడా వారికి ఏమాత్రం గౌరవం లభించదు. ఎటువంటి కారణం లేకుండానే బంధాలను దూరం చేసుకుంటే అవి కావాలనుకున్నప్పుడు ఎంత తాపత్రయపడినా ఆ బంధాలను తిరిగి పొందలేము. బంధాన్ని దారంతో బంధిస్తే నిలబడదు. బాధ్యతతో ప్రేమిస్తేనే కలకాలం నిలబడుతుంది. అటు నుంచి రావడం లేదు అని బాధపడే కంటే ఇటు నుంచి ఇవ్వడం మానేయడం మంచిది. అది ప్రేమ అయినా వాల్యూ అయినా. ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది. కొన్నింటినైనా వదిలేస్తేనే ఉన్న ప్రశాంతత అయినా మిగులుతుంది. ఒక స్త్రీ మగవాడిని నమ్మించడం మొదలు పెడితే
ఆ ప్రేమ నిజమో అబద్ధమో తెలుసుకోవడానికి ఆ మగాడికి జీవితకాలం కూడా సరిపోదు. పురుషుడు స్త్రీని అమితంగా ఇష్టపడి ప్రేమిస్తే ఆమె అతడి బలహీనత అవుతుంది. అదే స్త్రీ పురుషుడిని నిజంగా ప్రేమిస్తే అతడే ఆమె బలం అవుతాడు. విపరీతమైన కోపం, అంతులేని సంతోషం, ఈ రెండు కూడా ఆ క్షణం మనిషి యొక్క విచక్షణను కోల్పోయేలా చేస్తాయి. అందుకే పెద్దలు చెబుతూ ఉంటారు, బాగా ఆనందంలో ఉన్నప్పుడు కానీ లేదా కోపంలో ఉన్నప్పుడు కానీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు అని. నువ్వు 10 మందిలో ఉన్నప్పుడు పట్టింపులు మర్చిపో. నలుగురిలో ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకో. ఆనందం అయిన వాళ్లతో పంచుకో. కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లను ఓర్చుకో. నీ నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడే ముందు ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు అప్పుడు అన్న మాటలు నీకు ఈరోజు గుర్తుండకపోవచ్చు, కానీ అవి విన్న మనిషికి అవి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. రోల్డ్ గోల్డ్ నగలు కొత్తలో బాగానే మెరుస్తాయి, కానీ రోజులు గడిచే కొద్దీ అసలు రంగు బయటపడుతుంది. అలాగే కొందరు వ్యక్తులు కొత్తలో బాగానే మాట్లాడతారు, కానీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళ అసలు రంగు బయటపడుతుంది. పాములన్నీ విషపూరితం కాకపోయినా పాములన్నీ ఒకేలా కనపడతాయి. అలాగే మనుషులందరూ ఒకేలా కనపడ్డా వారిలో విషం కక్కే వాళ్ళు ఉంటారు. మనల్ని పొగిడే వాళ్ళందరూ మిత్రులు, విమర్శించే వాళ్ళందరూ శత్రువులు అని రూలేమీ లేదు. పొగిడేవాళ్ళు మన నుంచి ఏదో ఆశించి అలా గొప్పలు చెప్పవచ్చు. విమర్శించేవాళ్ళు మన బాగు కోసం కొన్నిసార్లు మనల్ని తిట్టి ఉండవచ్చు. అయితే ఎవరు ఎలాంటి వాళ్ళు అన్నది మన తెలివిని ఉపయోగించి తెలుసుకోవాలి. మనల్ని మనం గొప్పగా అనుకుంటే ఎటువంటి తప్పు లేదు, కానీ మనం మాత్రమే గొప్ప అనుకుంటే మాత్రం అది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే తాడిని తన్నేవాడు ఒకడుంటే వాడి తలను తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు. ఇప్పుడు నీ దగ్గర ధనం, అధికారం ఉన్నాయి కదా అని సాటి మనుషుల్ని నా ముందు నువ్వెంత, ఆఫ్టర్ ఆల్ అని చులకనగా చూడకు. నీ ధనం, అధికారం నిన్ను విడిచిపోయినప్పుడు నువ్వు మళ్ళీ బతకాల్సింది అంతకుముందు తక్కువగా చూసిన ఆ సామాన్య మనుషుల మధ్యని అని గుర్తుపెట్టుకో. మీరు విమర్శలను దాటి ముందుకు వెళ్ళండి, ఎందుకంటే మిమ్మల్ని చూసి మొరిగే వీధి కుక్కల యొక్క సరిహద్దు ఆ వీధి చివరే ముగిసిపోతుంది. కొన్నిసార్లు ఇతరుల నోటిని మూయించడానికి ప్రయత్నించడం కంటే మన చెవులను మూసుకోవడమే మంచిది. గుర్తుంచుకోండి, మీరు ఎవరో తెలియకుండా మీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అంటే మీరు బాధపడాల్సిన అవసరం లేదు. కుక్కలు కూడా తెలియని వాళ్లను చూసి మొరుగుతాయి. అంత మాత్రాన మీరు చెడ్డవాళ్ళు అయిపోరు. వ్యక్తిత్వం అంటే ఒకరు నిర్ధారిస్తే వచ్చేది కాదు, విమర్శిస్తే పోయేది కాదు. అది మన నడవడికపై ఆధారపడి ఉంటుంది. దానిని ఎవరూ ఇవ్వలేరు, తీసుకుపోలేరు. రాయికి ఎంత సాన పెట్టినప్పటికీ వజ్రం కాలేకపోవచ్చు, కానీ ఆ వజ్రాన్ని ఆ రాళ్లతో నిర్మించిన గదిలోని దాయగలం. ఇక్కడ దేని వాల్యూ దానిదే. మీరు చీకటి గదిలో కూర్చొని వెలుతురు గురించి ఆలోచిస్తే లాభం లేదు, లేచి దీపం వెలిగించాల్సిందే. అలాగే మీరు ఖాళీగా కూర్చొని పని గురించి ఆలోచిస్తే లాభం లేదు, లేచి కష్టపడాల్సిందే. విజయం ఎవరికీ సులభంగా రాదు, మనమే దాన్ని వేటాడి వెంటాడి సాధించాలి. ఆశ అనేది ఒక వ్యక్తిని బ్రతికిస్తుంది. ఇష్టం అనేది వ్యక్తితో ఏ పనైనా చేయిస్తుంది. అవసరం అనేది వ్యక్తికి అన్నీ నేర్పిస్తుంది. బాధ్యతలు ఉన్నవాడు భయపడతాడు, బరి తెగించిన వాడు భయపెడతాడు. భయపడుతున్నాడు కదా అని తేలికగా తీసుకుంటే ఏదో ఒకరోజు వాడు తిరగబడతాడు. మనం ఎప్పుడూ ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూడకూడదు, ఇంకొకరి దురదృష్టాన్ని తక్కువ చేసి చూడకూడదు. ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు మారుతుందో ఎవరూ చెప్పలేరు. విలువైన మాటలు చెప్పేవాళ్ళు దొరకడం మన అదృష్టం, కానీ ఆ విలువైన మాటలని తెలుసుకోలేకపోవడం మన దురదృష్టం.
కాబట్టి నీ చుట్టూ ఉన్న మనుషులను అర్థం చేసుకోకుండా ఎవరిని ఎంచుకోవద్దు. అపార్థం చేసుకుని ఎవరిని దూరం చేసుకోవద్దు. మిత్రమా, ఒక్కటి గుర్తుపెట్టుకో, మనం ఎక్కడ విన్న మాటలు అక్కడే మర్చిపోవాలి. అక్కడివి ఇక్కడ, ఇక్కడివి అక్కడ చెప్పడం వల్ల జీవితాలు నాశనం అవుతాయి. ఊరంతా మిత్రులు లేకపోయినా పర్వాలేదు, కానీ మన ఇంట్లో శత్రువులు ఉండకూడదు. మన ఇంట్లో శత్రువులు ఉంటే ఊరంతా మిత్రులు ఉన్నా మనం ప్రశాంతంగా బతకలేం. ఎందుకంటే మనశ్శాంతి ఉండదు. మన విలువ తెలియని వాళ్లతో ఏం మాట్లాడినా, వాళ్లకు ఏం చేసినా మనకు విలువ ఉండదు. ఒకప్పుడు నీకు ఇచ్చిన విలువ ఇప్పుడు ఇవ్వడం లేదు అంటే వాళ్ళకి మనతో అవసరం తీరిపోయింది అనే అర్థం. మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే ఏమిటో అర్థమవుతుంది. గర్వం పోయిన రోజు ఎదుటి వారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నేనే నాకేంటి అనుకుంటే చివరికి ఒక్కడిగానే ఉండిపోవాల్సి వస్తుంది. గౌరవ మర్యాదలను ఇచ్చిపుచ్చుకుంటూ ఆనందంగా ఇతరులతో కలిసి జీవించడమే మంచి జీవితం.